ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుంచి ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకుందాం. మరియు దేవుడని యెహోవా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటైన సహాయము వాని కొరకు చేయదమనుకొనెను. దేవుడని యెహోవా ప్రతి భూజంతువును జంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులను సమస్త భూజంతువులను పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటైన సహాయము అతనికి లేకపోయిను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసినప్పుడు అతని ప్రక్కటెముకలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన గనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తనను భార్యను హత్తుకొనెను, వారు ఏక శరీరమైందురి. ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. రైట్. సమయలు పాస్టర్ గారు కూడా దేవుని వాక్యాన్ని చదువుతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వాక్యాన్ని చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం కాడి నుంచి కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తన పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరము వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించుకునేవాడు ఎవడు లేడు, కానీ ప్రతివాడు దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. దేవుడి వాక్యమును దీవించునుగాక. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంగము వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకున్నది. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చి వధువు కుమారుడు యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ఎక్కడున్నా త్వరగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా, త్వరగా పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు, అదేవిధంగా పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు ఎక్కడున్నా సరే త్వరగా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. కళ్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు కళ్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు తలపోచునే పరవశిత్తునే. రాజాదిరాజుతో స్వప్నాల సౌధములో విహరించునే.
పెళ్లి కుమార్ నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా జీవితం భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నా జీవితం భాగస్వామివి నీవు, నా ప్రాణముతో పెనవేసుకున్నావు నీవు. నాకే సమృద్ధిగాని కృపను పంచవు, నా యేసు రాజా కృపా సాగరా, అనంత స్తోత్రముడా.